ప్రస్తుతం నేను ప్రముఖ సినీ నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి దగ్గర ఉన్నాను. నాకు రైట్ సైడ్ ప్యాంచేవాడు అక్కడ కనిపిస్తుంది కేబీఆర్ పార్క్. కేబీఆర్ చుట్టుపక్కల దాదాపుగా 852 కోట్ల రూపాయలతో 6 రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అంతేకాదు మనం చూసాం అక్కడ రోడ్ నంబర్ 12 చౌరస్తా మహారాజ్ అగ్రసేన్ దగ్గర నుంచి నా ముందు బాలకృష్ణ ఇల్లు దాడి కొంచెం ముందు కనుక వస్తే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ ఉంటుంది, అంతవరకు మార్కింగ్ చేశారు. ఈ మార్కింగ్లో చాలామంది ప్రముఖుల ఇల్లు, మాజీ మంత్రి జానారెడ్డి గారి ఇల్లు ఉంది, అలాగే చాలామంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు, 2 మీడియా సంస్థలు ఉన్నాయి, అల్లు అర్జున్ మామ వాళ్ళ ఇల్లు, ఆయన ఇల్లు కూడా ఉంది. అంటే హైదరాబాద్ నగరంలో అని కాదు, మొత్తం తెలంగాణ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన క్రీమ్ ఈ కేబీఆర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం ఒకటి మాట్లాడుకోవాలి. ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ చేపట్టినప్పుడు, రోడ్డు విస్తరణ చేసినప్పుడు, రోడ్డు విస్తరణలో భాగంగా భూసేకరణ చేస్తుంది. ఎంతవరకు భూసేకరణ చేయాలి అనే దాని మీద చుట్టుపక్కల ఉన్న ఇళ్లకు మార్కింగ్ చేస్తుంది. అందులో భాగంగానే ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడ బాలకృష్ణ ఇంటికి కూడా దాదాపుగా 17 ఫీట్ల మార్కింగ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. 17 ఫీట్లు మనం మార్కింగ్ చేశారు. అలాగే జానారెడ్డి ఇంటి కూడా మార్కింగ్, అంటే వీళ్ళు ఇద్దరి ఇల్లే కాదు, రోడ్ నంబర్ 12 చౌరస్తా దగ్గర నుంచి, అంటే బీఆర్ఎస్ ఆఫీస్కు సంబంధించిన చౌరస్తా నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వరకు, అంటే కేబీఆర్కు ఒక పక్క ఉన్న ప్రాంతం మొత్తం మార్కింగ్ చేసి ఈ ప్రాంతాలని కూల్చి మొత్తం టోటల్గా 6 ఫ్లైఓవర్లు నిర్మించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనం చూడవచ్చు ఎక్కడెక్కడ అంటే టోటల్గా 6 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్ల నిర్మాణం ఇక్కడ కొనసాగుతుంది. దానికోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మనం కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ నుంచి మనం చూసుకున్నట్లయితే యూసుఫ్గూడ వైపు దాదాపు 2 లేన్ల ఫ్లైఓవర్ నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే పంజాగుట్ట చౌరస్తా నుంచి యూసుఫ్గూడ చెక్ పోస్ట్ వరకు 3 లేన్ల ఫ్లైఓవర్ కోసం టోటల్గా ఆ ప్రతిపాదనలు ఉన్నాయి. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఫిలిం నగర్ జంక్షన్ నుంచి ఇప్పుడు మనం ఉన్న జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ చౌరస్తా వరకు ఒక అండర్ పాస్, అలాగే చెక్ పోస్ట్ నుంచి రోడ్ నంబర్ 5 అటుపక్క ఫిలిం నగర్ వైపు యూసుఫ్గూడ వైపుకి దాదాపుగా 2 లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి టోటల్గా ప్రతిపాదనలు సిద్ధమై ఉన్నాయి. ఇందాక మనం అనుకున్నాం అగ్రసేన్ జంక్షన్ నుంచి రోడ్ నంబర్ 45 అంటే యూసుఫ్గూడ వైపుకి దాదాపుగా 2 లేన్ల అండర్ పాస్ కోసం ఈ ప్రతిపాదనలు, ఈ యాక్షన్ ప్లాన్ రూపొందింది. మనం చూడవచ్చు బాలకృష్ణ ఇంటి దగ్గర ఉన్నాం. ఈ ఇల్లు లోపలికి 17, అంటే ఇంటి గోడ చూడండి ఎక్కడ ఉందో, ఇదంతా మనం చూడవచ్చు. ఒకసారి ప్యాన్ చేయి, ఇదంతా ఫుట్పాత్. ఈ ఫుట్పాత్ పైన కేవలం వాకర్స్కి హక్కు ఉంటుంది. అయితే ఈ ఫుట్పాత్ని కూడా ఆక్రమించుకుని మొత్తం ఆయన చెట్లు, గార్డెనింగ్, అలాగే ఆయనకు సంబంధించిన పవర్కు సంబంధించిన బ్యాటరీలు, ఆ సిస్టమ్స్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నారు. అంటే పబ్లిక్ అడుగుతున్నారు, సామాన్య ప్రజలకు ఒక న్యాయం, బాగా డబ్బున్న వాళ్ళు, ఎమ్మెల్యేలు, సొసైటీలో క్రీమ్గా ఉన్న వాళ్ళకి ఒక న్యాయమా, వాళ్ళ భూమి రోడ్డు విస్తరణ కోసం ఇవ్వరా అనే చర్చ అయితే జరుగుతుంది. కేబీఆర్ పార్క్ 400 ఎకరాల్లో కేబీఆర్ పార్క్ ఉంది, అది రిజర్వ్ ఫారెస్ట్గా ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు కావాలి. అప్పటికే చాలా కటింగ్ అయింది కేబీఆర్ పార్క్ సంబంధించి. ఇంకా అనుమతులు, అంటే మా భూములు అసలు 1 ఇంచు స్థలం కూడా ఇవ్వము, అవసరమైతే కేబీఆర్ పార్క్నే కట్ చేసుకుని ఈ ఫ్లైఓవర్లు వేస్తారో, అండర్ పాస్లు వేస్తారో వేసుకోండి, మేమైతే ఇవ్వము అంటే సమాజంలో బాగా చదువుకున్న వాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళు, పవర్లో ఉన్నవాళ్ళు, వీళ్ళు ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళే ఇలా చేస్తే, అంటే సామాన్య జనం, మిడిల్ క్లాస్ జనం, అంటే మనం చూసాం హైడ్రాని కాదు, రోడ్డు విస్తరణలో ఎన్నో ఇళ్ళు కూలుస్తారు కూడా, అవసరం కదా. మనం చూడవచ్చు కేవలం పంజాగుట్ట నుంచి మనం జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ రావడానికి ప్రైమ్ టైంలో 1.5 గంటకు పైగా సమయం, మొత్తం ట్రాఫిక్ జాము, పెట్రోల్ అంతా ఖర్చు, ఇంత జరుగుతుంది, అందరికీ తెలుసు. అయితే ఇక్కడ మనం జరుగుతున్న, అంటే అద్భుతంగా ఈ 6 రోడ్ల, 6 ఫ్లైఓవర్ల, అలాగే 7 అండర్ పాస్లతో అసలు ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఒక ఇంటర్నేషనల్ తరహాలో ఈ ప్రాంతం దాదాపుగా ఒక 5 ఏళ్లలో కనిపించబోతుంది. దానికి అందరూ సంతోషపడి సహకరించాలి. దేనికంటే అందరి సమస్య ఇది.
ట్రాఫిక్ జామ్ అవ్వడం ఒకటి, ఇంకొకటి పెట్రోల్ భారీ ఎత్తున కాలుతూ ఉంటుంది అనవసరంగా ట్రాఫిక్లో. ఇవన్నీ అంటే నా ఇల్లు కూలుస్తున్నారు, ప్రభుత్వాన్ని దురుద్దేశం అంటించే బదులు ఇక్కడ ఉద్దేశపూర్వకంగా ఏదో తీసుకొచ్చి ప్రతిపక్షం అనో లేకపోతే పర్టికులర్గా ఇండస్ట్రీకి సినిమా ఇండస్ట్రీ చెందిన వాళ్ళని ఇక్కడ కూల్చడంలా ఆ ఒక పాయింట్ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. అంటే రోడ్డు విస్తరణలో భాగంగా ఇక్కడ జరిగే డెవలప్మెంట్ యాక్టివిటీలో భాగంగా అంటే ఇక్కడ ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకుని 6 ఫ్లైఓవర్లు 7 అండర్ పాసుల నిర్మాణంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యకు ఇలాంటి డెసిషన్ తీసుకున్న నేపథ్యంలో చూడాలి. అందరూ ఇప్పుడు హైదరాబాద్ నగరం చాలా దినదినాభిగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమాల్లో భాగంగా కూల్చాల్సిందే. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఈ నగరానికి చెందిన క్రీమ్ కూడా ప్రభుత్వానికి సహకరించి ఈ ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టడానికి అండగా ఉండాలని జనమంతా కోరుతున్నారు. అంటే సామాన్య జనానికి, మిడిల్ క్లాస్ జనానికి ఒక న్యాయం, హైదరాబాదులో ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ ఉంటున్న క్రీమ్కు ఒక న్యాయమా అని జనంలో అయితే ఈ అంశంపై చాలా సీరియస్గానే చర్చ జరుగుతుంది. పంజాగుట్ట నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వరకు మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో రావాలంటే ఈ 4 కిలోమీటర్ల డిస్టెన్స్ కోసం గంటకు పైగా టైం పడుతుంది. అంత దారుణంగా ట్రాఫిక్ జామ్ ఇక్కడ ఉంటుంది. అయితే ప్రస్తుతం నేను ఈ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ సెంటర్లో ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఈ ట్రాఫిక్ సమస్యను టోటల్గా పరిష్కరించడానికి కేబీఆర్ చుట్టూ 6 జంక్షన్లను ఒక 826 కోట్ల రూపాయలతో డెవలప్ చేయాలని ప్లాన్ చేసింది. నా ముందు చూడొచ్చు, పంజాగుట్ట నుంచి ట్రాఫిక్ నా ముందు నుంచి వస్తుంది. నా బ్యాక్ సైడ్ మాదాపూర్ హైటెక్ సిటీకి వెళ్తుంది, రైట్ సైడ్ ఫిలిం నగర్, లెఫ్ట్ సైడ్ ఇదే యూసుఫ్గూడ. అయితే ఈ మొత్తం ఏరియాలో ఈ చుట్టుపక్కల అంటే కేబీఆర్ చుట్టుపక్కల 6 జంక్షన్లను అభివృద్ధి చేయడానికి ప్లాన్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే పంజాగుట్ట నుంచి 3 ఫ్లైఓవర్లు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వైపుకు వస్తాయి. అలాగే కింద నుంచి అండర్ పాసులు ఒక 3 అండర్ పాసులు మళ్ళా కేబీఆర్ ఎంట్రన్స్ దగ్గర నుంచి పంజాగుట్ట వరకు ఈ 3 అండర్ పాసులు వెళ్తాయి. అంటే ఈ లైన్లో ఇక చూస్తున్నట్లయితే రోడ్ నెంబర్ 12 దగ్గర అగ్రసేన్ విగ్రహం ఉంటుంది. అక్కడి నుంచి అటుపక్క నుంచి కేబీఆర్ పార్కు ఇక్కడ జూబ్లీ చెక్ పోస్ట్ వైపుకు 2 ఫ్లైఓవర్లను అలాగే మళ్ళీ ఇక్కడ నుంచి 2 అండర్ పాస్లను నిర్మించడానికి టోటల్గా పథకం సిద్ధమైంది, యాక్షన్ ప్లాన్ రెడీ అయింది. అయితే వచ్చిన సమస్యల్లా మార్కింగ్ చేశారు. అంటే ఈ ఫ్లైఓవర్లు ఇవి నిర్మించాలి, అండర్ పాస్లు నిర్మించాలంటే చుట్టుపక్కల ఉన్న భవనాల్ని కూల్చక తప్పదు. ఎవరికి ఎంత పోతుంది, ఎంతెంత బిల్డింగ్లు కట్ అవుతాయి అనే దాని మీద ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఇందులో చాలా విఐపీలు ఉన్నారు, అలాగే బిజినెస్ మెన్లు ఉన్నారు, మీడియా సంస్థలు ఉన్నాయి. వీళ్ళందరివి కూడా చాలా ఏరియా అంటే కొంతమందికి 1/4 ఏరియా, కొంతమందికి ఇంకా ఎక్కువ ఏరియా పోతుందని వాళ్ళ నుంచి ఆందోళన వస్తున్న నేపథ్యంలో రకరకాలుగా డిస్కస్ అవుతుంది. మనం చూడవచ్చు కేబీఆర్ పార్క్ 400 ఎకరాల్లో ఉన్న ఈ పార్క్ కేంద్ర ప్రభుత్వం అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉంది. ఇప్పటికే కేబీఆర్ పార్క్ నుంచి చాలా భూమి తీసుకుని చుట్టుపక్కల రోడ్లను డెవలప్ చేశారు అప్పట్లో చంద్రబాబు నాయుడు. అయితే ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచే ల్యాండ్ తీసుకోవడం, అటవీ శాఖ నుంచి ఇబ్బందులు రావడం, అంటే అది ఒక రిజర్వ్ ఫారెస్ట్గా ఉంది కాబట్టి దాని ఇంపార్టెంట్ కూడా ఉంది. మొత్తం సిటీలో పొల్యూషన్ పెరిగిపోయిన నేపథ్యంలో అక్కడ చాలా అమూల్యమైన వృక్షాలు ఉన్నాయి, జంతు సంపద ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ రోడ్ కట్ చేయడానికి ల్యాండ్ ఇస్తుంది అన్న అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉండకపోవచ్చు కూడా. అటవీ శాఖ అదే రిజర్వ్ ఫారెస్ట్ కింద ఉన్న భూమిని ఇవ్వరు. అయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళే భూమి ఇవ్వడానికి ముందుకు రావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది.